వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడి వరకు వచ్చినందుకు అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు అండ్ సారీ ఫర్ ద డిలే ఆల్సో అండి. ఐఎమ్ డాక్టర్ నిఖితా రెడ్డి, కన్సల్టెంట్ టీఎన్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. నేను ఇక్కడ కాకినాడలో మెడికవర్ హాస్పిటల్స్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే ఈ కేసు ఏంటంటే ఒక 32-year-old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడ కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి కానీ తినడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్న ప్రొసీజర్ అమ్మా ఏం కాదు, మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్కి తీసుకెళ్ళాను. స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపెథాలజీకి అంటే పెథాలజీకి పంపించడం జరిగింది. పెథాలజీకి పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి. దాన్ని ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే అది కాన్స్టెంట్గా థ్రోట్లో కానీ నోస్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ ఏమన్నా ట్రామా కానీ చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ కానీ లేకపోతే డెంచర్స్ వల్ల కానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్లో రావడం అనమాట. యూజువల్లీ ఓరల్ క్యావిటీలో కామన్గా అంటే 1 to 2% దాని ఇన్సిడెన్స్ అనమాట. ఓరల్ క్యావిటీ మొత్తంలోనే 1 to 2% అండ్ అందులో హార్డ్ ప్యాలెట్ అంటే వరల్డ్లోనే చాలా తక్కువ కేసెస్ నమోదైనవి ఇలాంటి ఇరిటేషన్ ఫైబ్రోమాస్ హార్డ్ ప్యాలెట్ మీద.